హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వెరైటీ డిష్ అండి పులిహోర చేయబోతున్నాను. మీకు అది చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అదేంటంటే చింత చిగురుతో పులిహోర. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక వెరైటీ టేస్ట్తో ఉంటుంది. మనం సాధారణంగా చింత చిగురుతోటి పప్పు చేస్తాము, లేదంటే ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో మీకు చింత చిగురు పచ్చడి చేసి చూపించాను. మనం అట్లా చేస్తాం. లేదంటే నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ కర్రీస్లో మామూలుగా చింత చిగురు యూజ్ చేస్తారు. కానీ పులిహోర అనేది ఏంటంటే చాలా రేర్గా వింటాం మనం. ఈరోజు నేను ఆ రెసిపీ చేసి చూపించిపోతున్నానండి. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్తో వెరైటీగా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి తర్వాత మీరు చేసి చూసి ఎంజాయ్ చేయండి. నమస్తే అండి, నేను హిమవాణి. వెల్కమ్ టు హైజీన్ అండ్ బ్లాగ్స్. ఒక వీడియోని స్పీడ్గా చూడాలనుకుంటే ఒక హ్యాక్ చెప్తానండి. ఇప్పుడు మన వీడియోస్లో మసాలా పొడి వీడియో ఉంది కదండి, ఆ వీడియో మీద నొక్కితే మనకి వీడియో ప్లే అవుతుందండి. ఈ ప్లే అవుతున్న వీడియో మీద ఒకసారి క్లిక్ చేస్తే పైన రైట్ సైడ్ కార్నర్లో ఫ్లవర్ సింబల్ వస్తుందండి. ఆ ఫ్లవర్ సింబల్ మీద మనం క్లిక్ చేస్తే ప్లేబ్యాక్ స్పీడ్ అని వస్తుందండి. ఇప్పుడు మనం ఈ వీడియోని ప్లేబ్యాక్ స్పీడ్ నార్మల్లో చూస్తున్నాము. ఇది స్పీడ్గా చూడాలనుకుంటే కనుక ప్లేబ్యాక్ స్పీడ్ని నొక్కితే నార్మల్ అని 1.25 అని 1.5x అని 1.75x అని 2x అని స్పీడ్ లెవెల్స్ వచ్చినాయి కదండి. మనం ఇందులో ఏదో ఒక స్పీడ్ లెవెల్ మీద మనం నొక్కితే వీడియోని ఫాస్ట్గా పాయింట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఇప్పుడు నేను 1.5x మీద నొక్కుతున్నాను. అది నొక్కితే చూడండి ఆ లెవెల్ స్పీడ్ వస్తుంది. మీరు కూడా ఇట్లానే ట్రై చేసి లాంగ్ వీడియోస్ని చాలా తొందరగా పాయింట్స్ మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు నేను చింత చిగురు పులిహోర కోసం అండి ఈ గ్లాస్తో, అంటే ఇది 200 గ్రామ్స్ బియ్యం పడుతుంది. ఇందులో ఈ 200 గ్రామ్స్ బియ్యాన్ని రైస్గా నేను వండుకున్నానండి. వండుకుని దీన్ని గడ్డలు లేకుండా శుభ్రంగా నీట్గా ఇట్లా కలిపేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకున్నాక చింత చిగురు కూడా అండి ఈరోజు మనం ఇంచుమించుగా 200 గ్రామ్స్ పైనే చింత చిగురు తీసుకున్నాను నేను. ఇది నీట్గా శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నానండి. ఇది చింత చిగురు మనం ఎట్లా కడుక్కోవాలో నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను. ఆ వీడియోని ఒకసారి చూడండి. తర్వాత ఇప్పుడు అసలు ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో మనం చూద్దామండి. నాకు ఈ చింత చిగురు అండి మాకు తెలిసిన ఆయన మధు అని ఆయన తీసుకొచ్చారు. ఇది భలే మంచి చింత చిగురు, చాలా శ్రద్ధగా తెస్తున్నారండి ఆయన. చాలా బాగుంటుంది, చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ చింత చిగురు అండి మనం పులిహోర చేసే ముందు దీన్ని ఇట్లా కొంచెం తీసుకుని ఈ 2 చేతులతోటి దీన్ని ఇట్లా క్రష్ చేయాలండి. ఇట్లా బాగా నలిపితే కొంచెం పొడిలాగా వస్తుంది. ఎందుకంటే దీనిలో కాడలు అవన్నీ ఉంటాయి కదా, మనం ముందే ఏరేసుకుని చక్కగా క్లీన్ చేసుకుంటాం. అయినా కూడా సన్న సన్న కాడలు ఉంటాయి. అవి అలాగే వేస్తే చింతచిగురు పులిహోరలో అడ్డొస్తూ ఉంటుందండి. అందుకని నీట్గా మనం ఇట్లా చేతులతో దీన్ని ఇట్లా నలిపేయాలండి. లేదంటే మీరు మిక్సీలో కూడా వేసుకోండి. చిన్న మిక్సీ జార్లో మీరు ఒకసారి వేసేసుకుంటే దానిలో కూడా ఇట్లాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. చూడండి ఇట్లా రావాలన్నమాట పొడి పొడిగా. అంటే ఇట్లాంటి కాడలు ఉంటాయి కూడా, ఇలాంటి కాడలు ఉంటాయి కదా, ఇవన్నీ బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనకి పులిహోర తినేటప్పుడు అడ్డు లేకుండా ఉంటాయి. ఈ పులిహోర అండి చాలా టేస్ట్గా ఉంటుంది. వెరైటీ డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది అనమాట. ఒక్కోసారి అంటే కరెక్ట్గా కొలతగా వేయాలని ఏం లేదండి ఈ చింత చిగురిని. ఎందుకంటే ఒక్కోసారి చింత చిగురు పులుపు ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి పులుపు అయితే తక్కువ ఉంటుంది. సాధారణంగా ఏంటంటే వర్షాలు పడిన తర్వాత చింత చిగురు పులుపు తగ్గుతుందంటారు. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఈ చింత చిగురు పచ్చడి చేసి చూపించాను కదండి, అప్పుడు చింత చిగురు చాలా పుల్లగా ఉంది. ఇది కొంచెం పులుపు తగ్గిందండి. నాకంటే బాగా వర్షాలు పడిన తర్వాత ఈ చింత చిగురు పులుపు తగ్గుతుంది అన్నారు కదా, అది నిజమే అనిపించింది. ఇది కొంచెం పులుపు తక్కువ ఉంది. ఒకవేళ మనం బాగా పులుపు తక్కువ ఉంటే ఆ పులుపుని మేనేజ్ చేయడం కోసం ఒక నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు. ఇట్లా అండి మొత్తం అంతా ఈ చింత చిగురిని ఇట్లా పొడి చేసేసుకోవాలి. నేను పొడి చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది మొత్తం నేను చేత్తో క్రష్ చేసేసుకున్నాను చింత చిగురిని. మీకు చేత్తో క్రష్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఇట్లానే వస్తుంది. ఇది చాలా పొడి పొడిగా మెత్తగా అయిపోతుందండి. ఇట్లా ఉంటే ఏంటంటే పిల్లలు ఆ పీచులు అవన్నీ అడ్డొస్తే సరిగా తినరు కదా. ఇట్లా ఉంటే
పులిహోరలో బాగా కలిసిపోతుందండి. అప్పుడు తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లా చేయాలో ఒకసారి ప్రాసెస్ చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టండి. నేను ఒక 3 స్పూన్లు ఆయిల్ స్పూన్తో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక 2-3 ఎండుమిర్చిలు వేసుకోవాలండి. కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక్క వెల్లుల్లిపాయని క్రష్ చేసి వేస్తున్నానండి. ఇందులో మళ్ళీ ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తే ఆ వెల్లుల్లిపాయ వాసన హైలైట్ అయిపోతుంది. ఒక్కటే వేస్తున్నాను. తర్వాత కొంచెం ఇంగు వేస్తున్నానండి, కొంచెం చాలు. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఇది ఇట్లా వేగిన తర్వాత అండి ఇందులో మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న చింతచిగురు వేసేయాలండి. ఈ చింతచిగురిని కొంచెం పచ్చివాసన పోయేలాగా వేసుకోండి. మరీ ఎక్కువ వేగనవద్దు. మరీ ఎక్కువ వేగితే టేస్ట్ మారిపోతుందండి. జస్ట్ కొంచెం ఈ వాసన పోయే వరకు, పచ్చి వాసన అంటే ఒక పసరు వాసనలా ఉంటుంది కదా, ఆ వాసన పోయే వరకు జస్ట్ కొంచెమే వేసుకోండి. ఇందులోనే ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇది స్టవ్లో మీడియం ఫ్లేమ్ మీద, అంటే చిన్న బర్నర్స్ ఉంటాయి కదా, దానిలో తక్కువ మంట మీద సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేదంటే తొందరగా అడుగంటుతుంది. చూడండి, ఈ రకంగా వేస్తే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ అంటే పెద్దగా కలర్ కూడా చేంజ్ అవ్వకూడదండి. పచ్చివాసన పోయే వరకు వేపాము. మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం అండి. సేమ్ పులిహోరకి వేసుకున్నట్టే మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసుకోండి. అంటే మీరు ఎంతైతే పులిహోర చేయబోతున్నారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాసు రైస్కి చేస్తున్నాను కదా, ఒక 5-6 స్పూన్లు వేస్తానండి నేను. ఇప్పుడు నూనె వేసిన తర్వాత పల్లీలు వేసుకుంటున్నామండి. ఫస్ట్ పల్లీలు వేసి శుభ్రంగా దాన్ని వేపేసి తీసేయాలండి. పల్లీలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి. తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. కొంచెం ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. తర్వాత అల్లం ముక్కలు వేస్తున్నానండి. ఈ పులిహోరలోకి, ఈ పులిహోరే కాదండి, ఏ పులిహోరలోకైనా కూడా అల్లం ముక్కలు అనేది చాలా కొంచెం మనం ఎక్కువ వేసుకుంటూ ఉండాలి. అంటే అల్లం వాసన చాలా బాగుంటుందండి పులిహోరకి. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి ఇట్లా ముక్కలు చేసి వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇది వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నానండి. ఈ తాలింపులోనే కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. పసుపు, ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకోండి. ఇంగువ కూడా మీకు ఆ టేస్ట్ నచ్చితే వేసుకోండి, లేదంటే ఇంగువ అనేది మానేసేయండి. అల్లం ముక్కలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయండి. పులిహోరకి క్లైమాక్స్ సీన్ వచ్చేసింది. ఇప్పుడు నేను వండిన రైస్ ఇందులో వేసేస్తున్నానండి. తర్వాత మనం ఇందాక తాలింపు వేపుకున్నాం కదండి, ఆ తాలింపు కూడా వేసేస్తున్నాను. తర్వాత తాలింపు వేడిగా ఉంది కాబట్టి ఇందులో పచ్చి కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసి ఒకసారి కొంచెం వేడి అన్నం దీని మీద వేస్తున్నాను. తర్వాత ఇందాక మనం వేపుకుని పక్కన ఉంచుకున్న వేరుశనగ గింజలు కూడా వేసేస్తున్నానండి. కొంచెం ఉప్పు కూడా పడుతుంది, ఇందాక మనం కొంచెమే వేసాము. అంతేనండి, దీన్ని బాగా కలిపేసుకుంటే చింతచిగురు పులిహోర రెడీ అయిపోతుంది. కొంచెం గడ్డతో
ఒకవేళ చేతితో కలిపేటట్టయితే చేతులు శుభ్రంగా కడుక్కుని కొంచెం ఇట్లా ప్రెస్ చేసి అంటే ఇట్లా నొక్కుతూ కలిపితే ఏంటంటే రైస్లో కూడా టేస్ట్ దిగుతుందండి. పులిహోర ఎప్పుడు కూడా కొంచెం ఇట్లా వత్తి కలపాలి. ఇప్పుడు చింత చిగురు పులిహోర మొత్తం కలిపేసానండి. కొంచెం కనుక మీకు పులుపు తగినట్టు అనిపిస్తే ఒక హాఫ్ నిమ్మకాయ కానీ లేదంటే ఒక ఫుల్ నిమ్మకాయ కానీ కలుపుకోండి. నాకు ఇక్కడ పులుపు బాగానే ఉంది, అయినా ఒక హాఫ్ నిమ్మకాయ వేసిన తర్వాత అండి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఈ చింత చిగురు పులిహోర అండి బాగా టేస్ట్గా రావాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. చింత చిగురు ఏంటంటే తెచ్చిన రోజే లేదంటే ఆ నెక్స్ట్ డే అంతే. ఆ రోజైనా లేదంటే నెక్స్ట్ డే అయినా ఆ చింత చిగురు యూజ్ చేసుకుని చేసేసుకోవాలండి. మరీ ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకుని చేస్తే చింత చిగురు పులిహోర అంత టేస్ట్ ఉండదు. తర్వాత చింత చిగురు వేపేటప్పుడు కూడా ఎక్కువ వేగితే కొంచెం గడ్డిలాగా అనిపిస్తుందండి. అందుకని ఏంటంటే మరీ ఎక్కువ వేపకూడదు, జస్ట్ పచ్చివాసన పోయేలాగా వేపుకుని తీసేయాలి. చింత చిగురు వేపేటప్పుడు కూడా నేను వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ అన్నీ వేసాను కదండి. ఆ పసురు వాసన పోవడానికి, ఆ టేస్ట్, ఆ స్మెల్ బ్యాలెన్స్ అవ్వడానికి అవన్నీ వేసాను నేను. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. లేదంటే సాయంత్రం మనం మార్నింగ్ చేసుకుని సాయంత్రం తింటే కూడా ఈ చింత చిగురు రైస్కి బాగా పట్టుకుని చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అనమాట. మీరందరూ చేసి చూసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.